బస్ జర్నీ అంటే పడని నేను కష్టంతో బెక్ బెక్ అంటూ ఇష్టపడి ఒక ప్లేస్‌కైతే రీచ్ అయిపోయాను. సో, అక్కడ విషయాలు, విశేషాలు అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసేసుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. నేను మీ మౌనిక రెడ్డి సిరపు. వెల్కమ్ టు మై ఛానల్. కన్నా ఇంకా మీలో ఎవరైనా సరే నన్ను ఫాలో చేయకుండా ఉంటే అర్జెంట్‌గా ఫాలో చేసేయొచ్చు కదా! అండ్ విషయం ఏంటో తెలుసా? ఆగస్ట్ 23, 2025న రాజమండ్రికి నేనైతే వెళ్ళా. ఎందుకు అంటే అక్కడ ఆనం కళా కేంద్రంలోని లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వాళ్ళు ఇండియన్ కల్చరల్ ఆర్ట్స్ ఫెస్టివల్ 7 అయితే కండక్ట్ చేశారు. నేషనల్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ 2025 అనమాట. సో, అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఇంకా నా ఫస్ట్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ అంతమందిలో. సో, నాకు పర్ఫెక్ట్‌గా క్లాసికల్ మేకప్ ఏసిన మా మేకప్ మ్యాన్ గారైతే ఈయనే. ఎంత చక్కగా వేశారంటే ఓహ్ మై గాడ్! నిజంగా మేకప్‌కి ముందు, మేకప్ తర్వాత నా ఫేస్ చాలా వరకు మారిపోయింది. చాలా అయితే మంచిగా అనిపించింది. నా చిన్నప్పుడు మా మమ్మీ, మా డ్యాడీ నన్ను క్లాసికల్ డాన్సర్‌ని చేద్దామని చెప్పి కూచిపూడిలో జాయిన్ చేశారు. అయితే బుడ్డిదాన్ని కదా! బుడ్డి బుడ్డి వేషాలు వేసుకుంటూ నేనైతే డుమ్మా కొట్టేసాననమాట. ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు. తర్వాత అమ్మో! ఇప్పుడు నేర్చుకుంటే అందరూ ఏమనుకుంటారన్న భయంతో ఆగిపోయా. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నాకు ఒక ఛాన్స్ అయితే వచ్చింది. సో, దాన్ని మిస్ చేసుకోవడం ఇష్టం లేక ఓకే చెప్పేసా. సో, అలా ఓకే చెప్పడానికి నేను ఈ పెర్ఫార్మ్ చేయడానికి రీజన్ ఎవరో తెలుసా? ఎవరంటే మా గురువుగారు శ్రీ గెద్దాడ శ్రీను గారు. ఆయనే ఈయన. అక్క అక్క అంటూ నన్నెంతో ప్రేమగా పిలిచి మా తమ్ముడు నాకు గురువుగారు అయిపోయారనమాట. శ్రీను గారు చాలా ఇయర్స్ నుంచి డాన్సర్‌గా ఉన్నారు. సో, చాలా అవార్డ్స్ అందుకున్నాడు. అదే విధంగా తను కాకినాడలోని సామమూర్తి నగర్ అండ్ సూర్యనారాయణపురంలో 2 బ్రాంచెస్‌ని కూడా పెట్టుకున్నారు. శ్రీ లయ నృత్య కళాక్షేత్రం అన్న పేరుతోటి 2 కూచిపూడి ఇన్‌స్టిట్యూట్ అయితే తనకి ఉన్నాయన్నమాట. సో, అందులోని ఈ చిట్టిపూడి చిన్నారులందరూ. మొత్తానికి నేను కూడా ఇందులో పెర్ఫార్మ్ చేశా. ఫస్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంత భయమేసిందంటే మామూలుగా చెప్పలేను. ఎందుకంటే ఫస్ట్ అంత జనంలో ఫస్ట్ పెర్ఫార్మెన్స్ కదా! ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదా! రైట్ చెప్పండి. కానీ మంచిగా అయితే మా పెర్ఫార్మెన్స్ అయిపోయింది. అండ్ మా దాంట్లో చాలా మందికైతే గజపూజ అయిపోయింది. అందరూ ఆల్రెడీ డాన్స్ నేర్చుకుంటున్నారు. బట్ నాకు గజపూజ అవ్వలేదు. అంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి అంటే నాతో పాటు ఇంకొకరున్నారు. సో, దానివల్ల గజపూజ అయితే కానీ క్లాసికల్ డాన్స్ అండ్ గజ్జెలు కట్టుకునే అర్హత ఉండదు అని మా గురువుగారైతే మా అందరికీ గోపికల డ్రెస్ కాస్ట్యూమ్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా శ్రీకృష్ణుడికి సంబంధించిన అండ్ నాకు ఈ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల యువనాట్య పురస్కారం, దాంతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అని చెప్పి 2 సర్టిఫికేట్స్‌తో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి షీల్డ్ కూడా ఒకటొచ్చింది. మెమెంటో ఒకటొచ్చింది. ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా 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 అనమాట. సో, అందుకే నేను కొన్ని చెప్పాలనుకున్న వర్డ్స్ చెప్పలేకపోతున్నాను. బికాజ్ అంత ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాను. వీడియోనైతే ఎప్పుడో ఎడిట్ చేసేసాను. కానీ పోస్ట్ చేయడానికి టైం సెట్ అవ్వలేదు. సో, మొత్తానికి ఫైనల్‌గా మా ఈ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇంత గ్రాండ్‌గా అయితే సక్సెస్ అయిపోయింది. అండ్ దీని ద్వారా ఏంటంటే నేను ఇకపై మళ్ళీ కూచిపూడి డాన్స్ నేర్చుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇక నుంచి నా ఛానల్‌లో మీకు కూచిపూడి నా డాన్స్ క్లాసెస్‌కి సంబంధించి మినీ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా. మీరందరూ కూడా ఏం చేయాలంటే అస్సలు మిస్ అవ్వకుండా నన్ను ఫాలో అయిపోండి కన్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసేసేయండి. ఓకేనా? అండ్ ఇంకా దాంతో పాటు మీలో కూడా ఎవరికైనా ఏదన్నా ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. బట్ మనం దాన్ని ప్రూవ్ చేసుకోలేము, ట్రై చేయలేము. బట్ ప్రయత్నించండి. అండ్ ఇంకా నా ఈ వీడియో నచ్చితే మీ చిట్టి చేతులతోటి బుజ్జి బుజ్జి హార్ట్‌ని అయితే ఇచ్చేసేయండి. ఇంకా అంటే చాలా విషయాలున్నాయి. అవన్నీ కూడా మనం మిగతా వీడియోస్‌లో, వ్లాగ్స్‌లో అన్నట్లు కూడా మాట్లాడుకోవచ్చు. ఇక నుంచి కంటిన్యూగా అయితే మంచి వ్లాగ్స్‌తో మీతో పాటు ఉంటాను. మీ మౌనిక రెడ్డి సిరపు. అప్పటి వరకు మీరందరూ కూడా ఫాలో అయిపోండి. ఓకేనా? బై. థాంక్ యూ.